2, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 3. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం కలిసి ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును. ఆయన మధ్య భాగం మరొకసారి చూద్దాం. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. దేవుని మందిరమునకు మనము వెళ్ళుదాము రండి. కమ్ యీ, లెట్ us go to the house of God. ఈ వాక్యాన్ని గురించి మనం కొన్ని సంగతులు నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. యెహోవా పర్వతము, యెరూషలేము, దేవుని మందిరము, సియోను, ఇవన్నీ పర్యాయ పదాలుగా ఆ దినాల్లో ప్రవక్తలు వాడుతూ వచ్చినట్లు మనకు తెలుసు. దేవుని తర్వాత దేవుని వాక్యము, ఆ వాక్యము తర్వాత దేవుని మందిరము, ప్రాముఖ్యమైన బైబిల్ నియమాలు. ప్రిన్సిపల్ నెంబర్ 1 గాడ్, ప్రిన్సిపల్ నెంబర్ 2 గాడ్స్ వర్డ్, ప్రిన్సిపల్ నెంబర్ 3 గాడ్స్ హౌస్. దేవుడు, దేవుని వాక్యము, దేవుని మందిరము చాలా ప్రాముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన విషయాలు. ఈ 3 విషయాల్లో మనకు ప్రాధాన్యత లేకపోతే మనము దేవుని విషయంలో కూడా, లేదా దేవుడు మన విషయంలో కూడా ప్రాధాన్యత వహించడన్న సంగతి గుర్తించాలి. యెషయా గ్రంథములో ఈ మందిరం యొక్క ప్రాశస్త్యతను గురించి ఆ సందర్భాల్లో ఆయన ప్రవచించిన తీరు నిజంగా శ్లాఘనీయం. ఏముంది ఆ మందిరములో? ఇందాక యాత్రా కీర్తనలో కీర్తన ఆధారం చేసుకొని చూచినా, ఇప్పుడు మీరు అనుమతిస్తే యెషయా చేతిలో నుండి జాలువారిన ఓ అందమైన ఆత్మీయమైన కలికితు రాయి వంటి అధ్యాయాన్ని గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ పరిచయమైన లేఖన భాగాలే. నాకు మీకంటే వాక్యం ఏమి ఎక్కువ తెలియదు, కానీ ఒకసారి జ్ఞాపం చేయడానికి ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6 మొదటి వచనం. యెషయా 6:1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని. దేవాలయము, ఈ మాట కొరకు ఈ అధ్యాయంలో ఈ మాటలు చదివించున్నాం. దేవాలయము, దేవుని మందిరము, దేవుని నివాస స్థలము, పరిశుద్ధ స్థలము, ఇవన్నీ పర్యాయ పదాలే. ఆ దినాల్లో దేవాలయం ఒక్కటే, అదే యెరూషలేములోని దేవాలయం, అదే సొలొమోను కట్టించిన దేవాలయం. యెషయాకి 6వ అధ్యాయంలో కలిగిన ఈ ప్రత్యక్షత సొలొమోను దేవాలయంలో కలిగిన ప్రత్యక్షత. సొలొమోను కట్టించినప్పుడు చాలా వైభవంగా ఉంది అది. అందుకే సొలొమోను జ్ఞానం చాలా గొప్పదని కూడా చెప్పబడుతూ వచ్చింది. యెషయా ప్రవచిస్తున్న దినాల్లో ప్రజలు పట్టించుకోలేదు. ఈ దినాల్లో కూడా వాక్యం ఎంత చెప్పినా ప్రజలకు పట్టింపు ఉండదు. డబ్బులు ఇవ్వండి అంతే మాత్రం బొలో అని ఇస్తారు, మాకు కాదు ఇచ్చేవాళ్ళు. నేను చెప్పే మాటలు మీలో కొంతమందికి అర్థమవుతుంటాయి అనుకుంటా. మాకు ఇమ్మన్నా కూడా ఇయ్యరు అనుకో, అది వేరే విషయము. ఇమ్మని అడగము కూడా అనుకోండి. 4 రాజుల దినాల్లో ఈ ప్రవక్త ప్రవచిస్తూ వచ్చినాడు. ఉజ్జయి, ఏతాము, ఆహాజు, హిజ్కియా. ఈ 4 రాజుల్లో 3 రాజులు ఈయన మాటలు అసలు పట్టించుకోలేదు. అందుకే ఆయన అన్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు, ఎవరు విశ్వాసం ఉంచినారు? 4లో ఒకే ఒక ఆయన నమ్మినాడు. ఆ రాజే హిజ్కియా. ఆయన యెషయా మాటలు నమ్మినాడని మీరు ఎలాగ చెప్తారు అని మీలాంటి తెలివైన వాళ్ళు అడిగితే, యెషయా గ్రంథం 36, 37, 38 అధ్యాయాల్లో ఆయన గురించి కొంత ప్రస్తావన రాయబడింది. హిజ్కియా చేసిన ప్రార్థన, హిజ్కియా ఆయుష్ దేవుడు పొడిగించుట, హిజ్కియా యథార్థముగా దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించినాడు, ఇవన్నీ యెషయా రాసినాడు. మిగతా ఉజ్జయి చేసిన ప్రార్థన లేదు ఇక్కడ. చేస్తే కదా రాయటానికి అంటారా? ఏతాము చేసింది లేదు.
ఆహా చేసింది కూడా లేదు. కనుక దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, కొత్త నిబంధనలో కూడా ఇదే రాశారు. 4 భాగాలు ఒక భాగము దేవుని మాట వింటుంది, 3 భాగాలు వినరు అని. అంతే క్లియర్ అనుకుంటా. యేసు ప్రభువు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని గురించి చెప్పినప్పుడు 4 రకాలైన నేలల గురించి చెప్పాడు. మొదటిది త్రోవ, రెండవది రాతి నేల, మూడవది ముళ్ళ పొదలు, 4వది మంచి నేల. ఈ 4 భాగాల్లో 3 భాగాలు వేస్ట్, 1 భాగం మంచి నేల మాత్రమే పండింది. బహుశా ఏషియా దినాల్లో కూడా 4 రాజుల్లో 3 రాజులు పట్టించుకోలేదు, 1 రాజే పట్టించుకున్నాడు. అంటే దేవునికి శేషం ఉంది. ఇప్పుడు కూడా బహుశా 1000 మంది వస్తే దాదాపు 30 భాగం పట్టించుకోకపోవచ్చు, 1 పావు భాగం అన్నా పట్టించుకోవచ్చు. ఆ పావు భాగానికే ఇంత ప్రతిష్ట, ఇంత కష్టం, ఇంత ప్రయాస. ఈ 4 రాజుల్లో 1 రాజు కొరికే ఇంత ప్రయాస. ఆ ప్రయాసలో ఒక భాగం ఏంటంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత, రాజులు ఆ దినాల్లో రాజ్యానికి చాలా అవసరం, ఎలాంటి వాడైనా కానీ ఉండాలంటారు కదా. ఇది సాధారణంగా లోక సామెత. ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీని కొంతమంది ఆదరిస్తుంటారు. వాడు తాగుబోతు కదమ్మా, ఇంకెందుకు ఏడుస్తావు, వాడు సచ్చిందే మేలైంది, ఇంకెందుకు ఏడుస్తావు, వాడే నిన్ను బాగా చూసుకోలేదు కదా, ఇంకెందుకు ఏడుస్తావు, సచ్చింది పీడ వెరగడైపోయింది, ఇప్పుడన్నా ప్రశాంతంగా అంటే, ఎట్లాంటి వాడు అన్నా అక్క భర్త అనేవాడు ఒకడు ఉండాలి కదా అని అనిపిస్తుంది. ఇక రాజులు ఎట్లాంటి వాడైనా కానీ ఈ చెడ్డ దుర్మార్గులే వీళ్ళంతా, ఒక్క హిజ్కియా తప్ప. కానీ ఉంటే బాగుండు అని అనిపించింది. కానీ దేవుడు తీసుకున్నాడు, లేడు. వీళ్ళు లేకపోయిన తర్వాత ఆయన దేవాలయంలో ఒక ప్రత్యక్ష దర్శనం కలిగింది. ఏం చూశాడు? 5 సంగతులు మీకు గమనానికి తీసుకొని వస్తా. మొదటి వచనం మధ్య భాగం, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను సూచితిని. కనుక మొదట ఏం చూశాడంటే, ఈ సాద థ్రోన్ సింహాసనం చూచినాడు. రాజు సింహాసనం ఏముంది? ఖాళీ, ఎంటీ. దేవుని సింహాసనం ఎలాగుంది? ఖాళీకి లేదు. రాజుల సింహాసనాలు ఇన్ఛార్జితో ఉండొచ్చు, మనం చూస్తాం కదా. ఈ దినాల్లో చాలా కీ పొజిషన్లన్నీ ఇన్ఛార్జే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ఛార్జి రాజుగా, పరలోకంలో ఇన్ఛార్జి రాజు ఉన్నాడు. ఇన్ఛార్జి హెచ్ఎం, ఇన్ఛార్జి టీ, ఎంత ఇన్ఛార్జీలు ఎక్కువ కనిపిస్తారు మనకు లోకం యొక్క సామ్రాజ్యంలో. కానీ పరలోకంలో నో ఇన్ఛార్జ్. ఆ సింహాసనం మీద దేవదూతలు ఉన్నారా? దేవదూతలు కాదు. ఖాళీగా ఉందా? ఖాళీ కాదు. ఇన్ఛార్జీలు ఉన్నారా? ఇన్ఛార్జీలు కాదు. మనుషులు ఉన్నారా? మనుషులు కాదు. అక్కడ ఎవరున్నారంటే దేవుడే. కనుక పరిస్థితులు ఏమైనా, మరణకరమైన స్థితి రాజ్యంలో ఉన్న, ఆల్దో దెర్ ఇస్ డెత్ ఇన్ ద నేషన్, బట్ దెర్ ఇస్ థ్రోన్ ఇన్ ద హెవెన్, ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. రాజ్యంలో మరణమున్నా దేవుని మందిరంలో ఏముంది? సింహాసనం ఉంది. దీని అర్థం ఏంటంటే, నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్స్ మే బి ఇన్ ద వరల్డ్, బట్ గాడ్స్ థ్రోన్ ఈజ్ సేఫ్. లోకంలో, ఇంట్లో, చుట్టుపక్కల, సంఘాల్లో పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదు, కానీ దేవుని మందిరములో సింహాసనాసీనుడైన దేవుడున్నాడు. ఆ సింహాసనం మీద దేవదూతలు కాదు, మనుషులు కాదు, రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, దేవుడే సింహాసనం మీద ఉన్నాడు. ఇలాంటి దృశ్యం బైబిల్లో కనీసం మనకు 4 సార్లు కనిపిస్తుంది. మొదటిది మోషే చూశాడు నిర్గమకాండములో, రెండవది యెషయా చూశాడు, మూడవది యెహెజ్కేలు చూశాడు మొదటి అధ్యాయంలో. పాత నిబంధనలో 3, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాల్లో యోహాను భక్తుడు చూశాడు. ఒక సింహాసనం యొక్క ప్రత్యక్షత మనల్ని ఆ దిశగా నడిపిస్తుంది. మనకు ఆ సింహాసనం యొక్క ప్రత్యక్షత లేకపోతే మన దిశ సింహాసనం వైపు ఉండదు. కొన్నిసార్లు మనం ఎంత బరిదెగిస్తామంటే, ప్రభు సింహాసనం మీద లేకపోయినా పర్లేదు, నేనుంటే చాలనుకుంటా. ప్రభుదే. లార్డ్స్ థ్రోన్ ఈజ్ లార్డ్స్. ప్రభు శరీరం ప్రభుదే, ప్రభు సంఘం ప్రభుదే, ప్రభు సింహాసనం ప్రభుదే.
The throne of God can never be substituted by any human being, including the angels of God. సాతాను యొక్క కోరిక అదే కదా. ఆయన సింహాసనము ఎలాగ ఈడు కనుక నేను కూడా ఒకటి తెచ్చి ఈక్వల్ చేసుకుంటా అనుకున్నాడు సాతాను. మనం కూడా అలాగే అనుకుంటాం, ఆయన ఎలాగ ఇచ్చేటట్లు లేడు కదా, నేను మహిమని నేను ఎవరికి ఇచ్చేవాడిని కానంటున్నాడు, ఇవ్వకపోతే తీసుకుందాము. ఇవ్వాలనా ఏమి? దౌర్జన్య పనులు కదా, అలవాటు అయిపోయింటారు. ఇవ్వకపోయినా తీసుకోవడానికి అలవాటు అయిపోయింటారు కనుక ఇవ్వకపోయినా తీసుకుందామని అనుకుంటారు. అలాగ సాతాను అనుకొని, లూసిఫర్ అనుకొని పొందిన నష్టం నాకంటే మీకు బాగా పరిచయం. కనుక మనకున్న నిరీక్షణ ఏంటంటే, మన పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఇంట్లో, మందిరంలో, సమాజంలో, మన ఉద్యోగం చేసే స్థలంలో మన ఆదరణ ఏంటంటే, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడి సింహాసనం మీద ఉన్నాడు. ఒక రాజు సింహాసనం మీద ఉంటే ఆ రాజ్యం అంతా సుభిక్షితంగా ఉంటుంది. దావీదు సింహాసనం మీద ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఎలాగుంది? సుభిక్షితంగా ఉంది. సొలొమోను సింహాసనం మీద ఉన్నప్పుడు 40 సంవత్సరాలు దేశం ఎలాగుంది? యుద్ధం లేకుండా సుభిక్షితంగా ఉంది. మత్తయి సువార్తలో చెప్పబడింది, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. సొలొమోను రాజ్యమే అంత నెమ్మదిగా ఉంటే, సొలొమోను కంటే గొప్పవాని రాజ్యం ఇంకెంత నెమ్మదిగా ఉండాలా? ఉంటుంది, ఉండబోతుంది. దాని కొరకే మనం కనిపెట్టుకొని ఉన్నాం. కనుక మొదటిది థ్రోన్, సింహాసనం. రెండవది యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనము 2వ వరుస. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. కనుక ఆయన ఏదో సింహాసనం మీద ఉన్నాళ్ళే, అది పుల్పిట్ మీద వేసుకున్నాడు, చెప్పుల స్టాండ్లో ఉన్నాడు, ఎట్లా కనిపిస్తారు? అనుకున్న వాళ్ళు ఎలా కనిపిస్తారు? ఆయన మనలాంటి వాళ్ళు అనుకుంటామేమో అని ఇక్కడ రాసినారు. ఆయన చొక్కాయి డ్రెస్ వేసుకున్నాడు. ఈజ్ డ్రెస్డ్. డ్రెస్ వేసుకున్నారంటే అర్థం ఏంటి? చెప్పరేంటి? రెడీ ఫర్ వర్క్. పనికి సిద్ధంగా ఉన్నాం. మనం పని లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు, సరదాగా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాము? మామూలు డ్రెస్ మనము ఇలాంటి డ్రెస్ వేసుకోము. కనుక ఇలాంటి డ్రెస్ మనం వేసుకున్నామంటే అర్థం ఏంటి? ఐఎమ్ రెడీ ఫర్ ద వర్క్. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం. కానీ ప్రభు చొక్కా వేసుకున్నాడంటే అర్థం ఏంటి? ఈజ్ రెడీ ఫర్ ద వర్క్. పని చేయడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. ఈజ్ నాట్ ఐడిల్. ఎవరైనా భూమి మీద సోమరులు ఉంటారేమో కానీ గాడ్ కెన్ నెవర్ బీ. దేవుడు ఎప్పుడు అలాగుండడు. మనకన్నా కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా చాలా అలసిపోయినానులే, ఇంకేం ప్రార్థన చేస్తాం, ఇంకేం బైబిల్ చేస్తాం. కొన్నిసార్లు కాదులే, చాలాసార్లు. మన్నించండి, అప్పుడు కొంత గ్రామటికల్ ఎర్రర్స్ జరుగుతుంటాయి. చాలాసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది మనకి. కానీ బైబిల్లో రాయబడింది, యేసుప్రభు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయనకి ఎప్పుడు అలాగ అనిపించింది, ఈ అలసిపోయానే, రెస్ట్ తీసుకుందాము, ఇంక ఇప్పుడు ఏం పని చేస్తాము, చొక్కా తీసి తగిలించేస్తాము, ఇప్పుడు విశ్రాంతి సమయము. ఈ నెవర్ థింక్స్ దట్ వే. ఎప్పుడు ఆయన అలాగ అనుకోడు. ఆయన చొక్కా వేసుకున్నాడు, రెడీగా ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు, ఈ మాట గమనించాలా, దేవాలయమును నిండుకొనెను. అంటే ఎవరైనా దేవాలయంలోనికి రావాలంటే ఆయన చొక్కా కొద్దిగా పక్కన తప్పించి లోపలికి రావాలా? లోపల బయటికి పోవాలంటే ఏం చేయాలా? ఆయన చొక్కా కొద్దిగా పక్కన తప్పించి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు పైన అంతా పరదాలు ఉన్నాయనుకో, పరదా యేసుప్రభు చొక్కా అని అనుకోండి, అర్థం చేసుకోవటానికి. బయటికి వెళ్ళాలంటే పరదా తప్పించిపోతాం కదా, అలాగ దూసుకొని బోరు. నాకు తెలిసి అంత బలవంతులు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. అందుకని దేవుని మందిరంలో భయభక్తులతో ఉండాలని మనం చెప్తాం. ప్రసంగి గ్రంథం 5:1 రాయబడింది కదా, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన. కనుక దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుని చొక్కా అక్కడ ఉంది. కూర్చున్న తర్వాత ఫోన్ మాట్లాడొద్దు, బయటికి వెళ్ళొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, మీరు చేస్తే మాకేం కుళ్ళు కాదు. కొంతమంది వీళ్ళు అనుకున్నా ఆయన కుళ్ళు, మాకేం కుళ్ళు కాదు, మీకు నష్టం కలుగుతుంది, మీరు నష్టపోకూడదు, అది ఉద్దేశం. నాకు ఒక బ్రదర్ని అడిగా, ఆయన చాలా పెద్ద సైంటిస్ట్. బ్రదర్, మీరు మందిరికి వచ్చేటప్పుడు వాచ్, మొబైల్ ఫోన్ కనిపించింది, ఎక్కడ పెట్టారు, బ్యాగ్లో పెట్టారంటే ఆయన అన్నాడు, బ్రదర్, ఐ హ్యావ్ నో గుడ్ హ్యాబిట్ ఆఫ్ బ్రింగింగ్ మై వాచ్ అండ్ మొబైల్ ఫోన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఐ వాజ్ రియలీ షాక్డ్. మందిరానికి వచ్చేటప్పుడు వాచ్, మొబైల్ ఫోన్ తెచ్చుకునే నాకు అలవాటు లేదన్నాడు. ఇలాంటి చెడ్డ అలవాటు ఎవరికైనా ఉందా? బైబిల్ మర్చిపోయినా మొబైల్ చేస్తారు. ఏమంటే మొబైల్లోనే బైబిల్, పాటల పుస్తకం అన్నీ ఉన్నాయి కానీ వేరేవి కూడా ఉన్నాయి. అన్నీ వద్దు, ఒక్కటే కావాలనేది ఇప్పుడు చెప్పేది మనం. అలాగని తీసుకురావద్దని నేను చెప్పట్లేదు, మీ ఇష్టం,
ఎన్నన్నది ఎందుకు బ్రదర్ని తీసుకురావట్లేదంటే వాచ్ ఇదేం తప్ప, మొబైల్ ఫోన్ అయితే మోగుతుంటుందిలే అంటే ఇదేమంటే ఇది కూడా నాకు శోధన బ్రదర్ అన్నాడు. ఏమి శోధన అని అంటే ఆయన అన్నాడు, నేను టైం చూసుకుంటాను. ఎప్పుడు ముగిస్తాడు అబ్బాయి ఈయన, ఎప్పుడు ముగిస్తాడు ఇదే టైం చూసుకుంటుంటా బ్రదర్. ఐ వాంటెడ్ టు అవాయిడ్ దట్ టెంప్టేషన్. ఆ శోధన తప్పించాలని ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పినప్పుడు నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కాదు, మీరు అనొచ్చు వాచ్ తెచ్చుకున్నారు కదా బ్రదర్ అని. నాకు వాచ్ లేకపోతే మీరు వాచ్ చూసుకోవాల్సి వస్తుంది కనుక మీరందరూ మానేస్తే నేను ఎక్కడ చూసుకుంటే బాగుంటుంది. ఇంకెలాగ ఇక్కడ వాచ్ లేదు కనుక నేను వాడుతున్నా. ఈషలు కట్టుకొని కూడా మొబైల్ ఫోన్ ఎందుకు తెచ్చుకోవాలంటే అంత నేనేం విఐపి కాదు బ్రదర్, నాకు మందిరంలో ఉన్నప్పుడు మనుషులు ఫోన్ చేసి మాట్లాడేంత విఐపి నేను కాదు అని. మరి ఒకవేళ ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్, నేను వృత్తిరీత్యా డాక్టర్ కాదు. ఓన్లీ డాక్టర్స్ కెన్ హ్యాండిల్ మొబైల్ ఫోన్ 24 hours into 7 into 365. విచిత్రం ఏంటంటే నాకు తెలిసి మీలో చాలామంది మీ పిల్లలు కానీ ఎప్పుడైనా మొబైల్ ఫోన్ కంటే టెక్స్ట్ బుక్స్ కానీ బైబిల్ కానీ మీతో కానీ వాళ్ళు ఎక్కువసేపు గడిపినట్లు మీరు ఎప్పుడైనా జీవితంలో పొరపాటును చూసినారా? నేను చెప్పే మాట నేరుగా అర్థమవుతుంది అనుకుంటా. మీ ఇంట్లో పిల్లలకి మీరు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చినారు. బీటెక్ చదువుతున్నాడు, ఎంటెక్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంకా డాష్ చదువుతున్నాడు అని కొనిచ్చినారు. ఆ పిల్లలు ఆ మొబైల్ ఫోన్ పట్టుకొని ఉన్నప్పుడు సమయము అంటే ఎంత టైం మొబైల్ ఫోన్ పట్టుకుంటారో అంత టైం మీతో కానీ వాళ్ళ తోబుట్టువులతో కానీ వాక్యంతో కానీ ప్రార్థనలో కానీ మందిరంలో కానీ గడిపినట్ల మీరు ఎప్పుడైనా పొరపాటున చూసినారా? హౌ రియల్ ఇట్ ఈస్. మీరే అనిపిస్తుంది, ఏంట్రా ఎప్పుడు దాన్ని పట్టుకుని ఉన్నావేంటి, ఇంకా మిగతా పనులు ఏమి లేవా? ఇక్కడ ఇంట్లో ఏదో సాయం చేయాలి, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, టెక్స్ట్ బుక్లు చదువుకో, హోంవర్క్ చూసుకో, ఇంకా టైం టేబుల్ అన్ని చూసుకో, క్లాస్కి వెళ్ళాలిగా సిద్ధంగా అంటేనే ఉంటాడు, వదలడు. అండ్ దట్ మొబైల్ ఫోన్ ఈజ్ ఫర్ హిమ్ మోర్ దెన్ యూ, మోర్ దెన్ పేరెంట్స్, మోర్ దెన్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. కొంతమంది అలాంటి అడిక్ట్స్ ఉన్నారు. ప్రభుకి తప్ప దేనికి అడిక్ట్ కావద్దు. అడిక్షన్ అంటే ఏదో సారాయికి, డ్రగ్స్కి అడిక్షన్, పాపానికి అడిక్షన్ అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సోషల్ లైఫ్కి అడిక్షన్, నాట్ సిన్, సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ ఈజ్ నాట్ స్పిరిచువల్ లైఫ్, ఇట్స్ నాట్ సిన్ఫుల్ లైఫ్, ఇట్స్ సోషల్. దేవుని చొక్కాయి మన మీద కప్పబడుతుంది. అందుకని దేవుని మందిరావణములో మనకి జాగ్రత్త అవసరం. ఏమైతుంది వాడితే ఏమీ కాదు. దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ నిర్ణయం చేస్తాడు. 30 yearsలో నువ్వు రక్షించబడి ఉంటే వీడు నాకు ఉపయోగపడతాడా, ఈ అమ్మాయి ఉపయోగపడుతుందా, ఇట్స్ ఎ అన్ఫిట్. ఓకే, ఏదో వచ్చి మందిరంలో కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు మస్తుగా ఉంటారులే. ఈజ్ దేర్ ఎనీబడి లైక్ ఐజయా హూ కెన్ బి యూజ్డ్ ఫర్ మీ? నాకు యెషయా వలె ఉపయోగపడే వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దట్స్ గాడ్స్ క్వశ్చన్. అది ప్రభు యొక్క ప్రశ్న. దేవాలయంలో ఉన్నప్పుడు కూడా మనకేం ఉపయోగపడుతుంది? మొబైల్ ఫోనే. కొంతమంది పాటల పుస్తకం దాంట్లోనే ఉంది, బైబిల్ దాంట్లోనే ఉంది అని బైబిల్ పాటల పుస్తకం మానేసి అదే తెస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే హైఫై, మేము చాలా కట్టింగ్ ఎడ్జ్ టెక్నోక్రాట్స్. అంత ఈ ఊరికి అవసరం లేదమ్మా, అంత సీన్ వద్దు. బి రోమ్ అనినే రోమాలో రోమేడిగా ఉండు. ఈ ఊర్లో నువ్వు అమెరికా వాడిగా ఉన్నట్లు స్టైల్ కొట్టడం బాగుండదు. అది టూ మచ్ అవుతుంది, ఓవర్ యాక్షన్ అవుతుంది. ఇక్కడ ఇన్నేళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకొని అమెరికాకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నీట్ ద ఓలా గో దావర్ అంటే క్లాస్మేట్లో రే నోరు మూసుకొని సరిగ్గా మాట్లాడరా, అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా కానీ, అంతేనా? అందుకే ఏ ఊర్లో ఎలాగ ఉండాలో ఆ ఊర్లో అలాగ ఉండాలా. ఈ ఊరికి, ఈ ప్రాంతానికి, ఈ మందిరానికి ఎంత అవసరమో, ఏది అవసరమో ఇట్స్ మినిమం. ఎక్కడైనా అలాగ ఉండడం ఇంకా మంచిది. నేను ఎప్పుడు ఇదే చెప్తుంటా, సింప్లిసిటీ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. I preach simplicity. I think I practice simplicity.
అండ్ ఐ ఎక్స్పెక్ట్ సింప్లిసిటీ. ఈ సామాన్యమైన జీవితం బోధిస్తా, ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, అది చాలామంది ఉండాలని నేను కోరుతున్నా. ఇఫ్ యు కవెట్ ఫర్ ఏ కాస్ట్లీ లైఫ్, బ్రాండెడ్ లైఫ్, యువర్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ఆన్ గాడ్ బట్ ఆన్ ద లైఫ్. ఇవన్నీ ఎందుకు తగ్గించమని చెప్తామంటే నీ గురివి కాదు, నీ గురి ఒక్కడే ప్రభువే. ఇవన్నీ నిన్ను తప్పించేవి. అందుకే తప్పించేదానికి బానిసలు అయిపోతే రాబో తరం ప్రభుకి ఎలా సిద్ధపరచాలా? మొబైల్ ల్యాప్టాప్లు పట్టుకుని ఎవరి జనాన్ని ప్రభు సన్నిధిలో తీసుకుని వచ్చి ఉన్నారు చూడు, ప్రభు బైబిల్ తప్ప అన్ని పట్టుకున్నాడు వాడుకో. కెన్ గాడ్ యూజ్? ఇవన్నీ మీరు ఆలోచించాలా కొనిచ్చేటప్పుడు. అప్పుడు మాత్రం ఏడ్చినాడని కొనిచ్చినారు. కొడుకు కొనికపోతే ఎలాగ బ్రదర్? వాడు ఇంకా చాలా అలాగైపోతాడు బ్రదర్. మరి ఇప్పుడు కొనిచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? నీతో మాట్లాడడానికి కూడా టైం లేదు, దాన్ని చూసుకుంటూనే ఉంటాడు. ఏంట్రా తిన్నావా? ఉండుమా, ఎప్పుడు నువ్వు డిస్టర్బెన్స్ చేస్తావు. కానీ అన్నం తిన్నావా అన్నా కూడా డిస్టర్బెన్సే, తాకినా డిస్టర్బెన్సే, మాట్లాడినా డిస్టర్బెన్సే. ఏం మాట్లాడుకోకుండా అలాగే వదిలేయాల నరకంలో మాదిరి. ఇట్ ఈస్ ఏ హెల్ ఆన్ ద ఎర్త్. ఏషియా లాంటి వాడు కాదు. దేవాలయంలో దేవుని చొక్కాయి చూచాడు. ఆ చొక్కాయి అంచులు చూశాడు. అంచులు ఎలాగున్న, అంచుల గురించి అంత పట్టింపా? నాకు అంచుల గురించి అంత తెలియదు, కానీ మీలో చాలామందికి బాగా తెలుసు. మనకు చొక్కాయి అంతా నచ్చి అంచు నచ్చకపోతే తీసుకో. సో సెలెక్టివ్. అందుకే నాకు చాలా ఆశ్చర్యం వేసేది, నేను కొంతమందిని అడిగిన, చందన బొమ్మన షోరూమ్స్లో చీరలు అమ్మే దగ్గర లేడీస్ ఉండాలి కదా, జెంట్సే ఎక్కువ ఉన్నారు ఎందుకు? మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఆలోచించారా? ఏ లేడీస్ షోరూంలో కానీ మీరు వెళ్ళి చూడండి, జెంట్సే ఎక్కువ ఉంటారు సేల్స్ పర్సన్, లేడీస్ ఉండరు. వాళ్ళు ఉంటే కొద్దిగా ఓపిక ఎక్కువ కదా, అన్నీ చెప్తారు కదా, అన్నీ బాగుంటుంది కదా అంటే, అప్పుడు ఆ చందన బొమ్మన ఓనర్స్కి సంబంధించిన ఒక ఆయన అన్నాడు, సార్ ఆడోళ్ళకి పడదు, రెండు కత్తులు ఒకే ఊరిలో పెట్టలేము, కావాలనే కుళ్ళబోతుతో బాగలేదు కూడా ఇది తీసుకోండి మేడం, చాలా బాగుంది మేడం, లేటెస్ట్ మేడం అని పంపిస్తారు. వాళ్ళు ఇంకోసారి మా షాపుకి రారు. అందుకనే జెంట్స్ అయితే వాళ్ళు ఫెయిర్గా మాట్లాడతారు, ఏది బాగుందో అదే బాగుందని చెప్తారు. అందుకే మా షాపులు ఇలాగ 3 చీరలు 6 డ్రెస్సులుగా వర్ధిల్లుతుంది అని. యేసు ప్రభు చొక్కాయి అంచులు, ప్రధాన యాజకుని యొక్క చొక్కా అంచులు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నిర్గమకాండం 35వ అధ్యాయంలో అనుకుంటా, అంచులు కింద ఏం కుట్టారంటే దానిమ్మ పండ్లు లాంటిది కుట్టారు, గంటలు కొన్ని కుట్టారు. ఇప్పుడు గంటలు దానిమ్మ పండ్లు ఇవన్నీ మనకి ఏం చేస్తున్నాయంటే కలిసి ఉన్నాడు ఐక్యత. ఇది అంచు ఎంత భద్రంగా ఉంటే వస్త్రం అంత భద్రంగా ఉంటుంది, అంచు వీక్ ఉంటే వస్త్రం అంతా చినిగిపోద్ది. కనుక యూనిటీ అనేది అనగా ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మందిరంలో ఐక్యంగా పని చేయుట. యూనిటీ ఈజ్ నాట్ క్రియేటెడ్, ఇట్ ఈజ్ మెయింటైన్డ్. ఐక్యత మనం క్రియేట్ చేయలేం, అంటే సృష్టించలేం, అది పరిశుద్ధాత్మ దేవుడు చేసిందే. ఆత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకొనుడి అని రాశారు, కానీ మీరు ఆత్మ కలిగించే ఐక్యతను చెడుగొట్టుడి అని రాయలేదు. కానీ మనం కాపాడుకోవడానికి బదులుగా సాధారణంగా ఏం చేస్తుంటాం? చెడు కొడుతుంటాం. చూడండి, మీలో చాలామందికి ఇంగ్లీష్ తెలుసు అనుకుంటా, తెలుగు కూడా నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. తెలుగులో అక్షరాలు, అక్షరమాల, ఆల్ఫాబెట్స్ అంటారు కదా, ఎన్ని ఉన్నాయి? 56 ఉన్నాయి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. 56 రాయమంటే మనలో చాలామంది ఏం రాయలేము, నాతో సహా. కొంతమంది టీచర్స్ మాత్రమే రాస్తారు, ఎందుకంటే వాళ్ళు రోజు పిల్లలకు నేర్పిస్తుంటారు. కనుక ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. నేను 24 ఉన్నాయని చెప్తా. అది కూడా తెలియదా బ్రదర్ అంటే నిజం, అది కూడా కాదు, అట్లాంటివి కూడా తెలియదు. 24 ఎందుకంటే 2 ఉన్నాయి దీంట్లో. ఏ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ లెటర్, ఇట్స్ ఆల్సో వర్డ్. ఏ అనేది అక్షరం మాత్రమే కాదు, అదొక పదం కూడా. అలాగే రెండవది ఐ. ఐ ఈజ్ నాట్ ఓన్లీ లెటర్, ఇట్స్ ఆల్సో వర్డ్. ఐ అనేది అక్షరం మాత్రమే కాదు, పదం కూడా. ఆ రెండు తీసేస్తే 24 అవుతాయి. సరే, కలిపితే 26 అవుతాయి. ఈ 26 అక్షరాలతోన ప్రపంచం కదిలిస్తున్నారు మనుషులు. సాఫ్ట్వేర్ దాంట్లోనే, హార్డ్వేర్ దాంట్లోనే, బుక్స్ దాంట్లోనే, ఈ మెటీరియల్ దాంట్లోనే, వికీపీడియా దాంట్లోనే, బ్రిటానికా దాంట్లోనే, జీపీఎస్ దాంట్లోనే, డ్రైవింగ్ ఐడియాస్ దాంట్లోనే, నేమ్ ఇట్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, ఆల్ కమ్స్ ఇన్ ఓన్లీ 26 లెటర్స్. 26 అక్షరాల్లోనే వస్తుంది. ఇప్పుడు 26 అక్షరాల్లో కొన్ని అక్షరాలు చెప్పేవనుకో, నన్ను ఎప్పుడు వాడుకోవట్లేదు కదా,
నేను ఇక్కడ ఉండనులే, నేను వెళ్ళిపోతా, మీరే ఏబిసిడి మీరు మొదటోళ్ళు కదా, మీరే వాడుకోండి అంటే ABCDEF ఇవన్నీ కలిసి కెన్ దే మేక్ ఏ లాంగ్వేజ్? అవన్నీ భాష అవుతాయా? దాంతో టెక్స్ట్ బుక్ రాయొచ్చా? దాంతో బైబిల్ రాయొచ్చా? దాంతో ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాంతో ఇంకేమైనా వస్తుందా? రావు. అయితే కొన్ని ఎక్కువ వాడే ఉంటాయి, కొన్ని తక్కువ వాడే ఉంటాయి. ఉదాహరణకి ఎస్ ఎక్కువ వాడుతుంటాం, టీ ఎక్కువ వాడుతుంటాం, ఏ ఎక్కువ వాడుతుంటాం. తక్కువ వాడే ఉదాహరణకి Q, X, Y, Z చాలా తక్కువ వాడతాం ఈ పదాలు మన భాషలో. ఇండియాలో తక్కువ వాడతారు కదా అని అంత తక్కువ వాడదు దీన్ని. మనం చైనాకి పోయామనుకో ఇవే ఎక్కువ వాడేది, Q, X, Y, Z. నీ పేరేంటి? యాంగ్ చుంగ్ చాంగ్. నీ పేరేంటి? జిన్ జాంగ్ జంగ్. మనం ఏ అక్షరాలు అయితే నిరాకరించినామో ఇక్కడ X, Y, Z అనే చాలా తక్కువ మనం వాడతాం కదా. వాళ్ళు స్టార్టింగ్గా జడ్తో ఉంటాయి, జింగ్ జాంగ్ జంగ్, కింగ్ కాంగ్ క్వాంగ్. ఏదైనా రాని భాషలో మీరు మాట్లాడితే అదే చైనా. సో వాట్ ఈస్ నాట్ వ్యాలిడ్ హియర్ ఈజ్ వ్యాలిడ్ దేర్. కనుక ఒక వ్యక్తి ఇక్కడ పరిచయలో, స్టేజ్ మీద పరిచయలో సహాయపడకపోతే కింద సహాయపడవచ్చు, కింద సహాయపడకపోతే పైన సహాయపడవచ్చు, ఈ రెండు దగ్గర సహాయపడకపోతే ఇంకో దగ్గర కిచెన్లో, లేకపోతే సమ్వేర్ ఈజ్ యూస్ఫుల్ బికాజ్ ఈజ్ ఇన్ ద ఆల్ఫాబెట్స్. అక్షరమాలలో ఉన్న ప్రతి అక్షరము ద్వారా భాష ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్పే ప్రపంచాన్ని అంతటినీ అక్షరము ద్వారా ఎలాగ బిగబట్టడం సాధ్యమైందో అలాగే దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక అక్షరం. ఈ అక్షరం నాకు వద్దు, ఈ Q వద్దు, ఈ P వద్దు, ఈ R వద్దు, ఈ T వద్దు, ఈ X వద్దు, ఈ Y వద్దు, ఈ Z వద్దంటే ఈ భాష సంపూర్ణం. చర్చ్ ఇస్ ఇన్కంప్లీట్. కనుక ఈ అంచు మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే ఐక్యత. పాడుతుంటాం ఐక్యత నా అభిలాష అని. కానీ పాటలకి మన జీవితానికి 180 డిగ్రీలు ఆపోజిట్ అనుకోండి. అందుకే కీర్తనలో రాయబడిన సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం. బైబిల్లో రాయబడింది ఐ యామ్ ఫర్ పీస్, నేను సమాధానమునే కోరుచున్నాను. ఐక్యానికి భంగం కలిగించవద్దు. నువ్వు ఐక్యానికి భంగం కలిగిస్తుంటే యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ డివిజన్. నీకు ఐక్యాన్ని వేరు చేసే ఆత్మ అంటే విభజించే ఆత్మ నీకుంది. ద స్పిరిట్ ఆఫ్ డివిజన్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్. విభజించే ఆత్మ దయ్యపు యొక్క ఆత్మ. తనకు తాను ఎవరు విభజించుకోరు కదా. నా శరీరాన్ని ఇలాగ నేను 2 భాగాలుగా చీల్చుకుంటానా? కెన్ ఎనీబడి డూ దట్? ఎవరైనా మీ శరీరాన్ని 2 భాగాలుగా చీల్చుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి. ఓ చెయ్యి కట్ చేసుకునేవాళ్ళు, కాలు కట్ చేసుకునేవాళ్ళు, తర్వాత తల కట్ చేసుకునే ఎనీబడి హియర్ ఉంటారా? శరీరాన్ని అంటే వాళ్ళు ఎంత ప్రేమించుకుంటున్నారో. లవర్స్ ఆఫ్ దేర్ బాడీ మోర్ దెన్ గాడ్ అంట. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వెంట్రుకిట్లు పోకూడదు, డ్రెస్ ఇట్లా నలగకూడదు, ఇస్త్రీ తగ్గిపోకూడదు, షూ ఎలాగ ఉండాలి, అంతా పైనుండి కింద దాకా మ్యాచింగ్ హార్ట్ తప్ప. శరీరాన్ని ఎంత కాపాడుకుంటాం కదా, మరి దేవుని శరీరమైన సంఘ విషయంలో మన బాధ్యత ఏంటి? 2 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిది థ్రోన్, సింహాసనము. రెండవది ట్రైన్, చొక్కాయి అంచులు. మూడవది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. యెషయా 6:2 ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెర్రి. శరాపులు అని ఒకటేసి కింద రాసిన మహాదూతలు అంట. శరాపులు అంటే అర్థం ఏంటంటే బర్నింగ్ స్టార్స్, మండే నక్షత్రాల. కొంతమంది విశ్వాసులు మందిరంలో దేవుడు మండాలని కోరుతున్నాడు. వాళ్ళు ఎప్పుడు మండుతూనే ఉంటారు, కానీ వాళ్ళు బొగ్గులు కారు. ఎప్పుడు మండేదంతా బొగ్గు కావాలి కదా. కర్రలు అయితే బొగ్గు అవుతాయి, గ్యాస్ అయితే. కనుక దే ఆర్ బర్నింగ్ గ్యాస్ సిలిండర్స్. మండే సిలిండర్ లాంటి వాళ్ళు, మండే కర్రలు కాదు. దేవుడు కొంతమందిని అలాగ ఉంచుకొని ఉంటాడు. దిస్ ట్రూప్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఒక సైన్యం ఇది. ఎవరి మండేవాళ్ళు అంటే వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆల్ వర్షిపర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆర్ అ ట్రూప్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఆరాధించే వారంతా దేవుని యొక్క సైన్యం. ఆరాధించని వారు డాష్. సమయం లేక ఆరాధించని వాళ్ళు, అవన్నీ మీకు బాగా తెలుసు. డిఫాల్ట్ సమయం లేక ఆరాధించట్లేదా? నీకు ఎవరో సేవకుడు, బోధకుడు చెప్పిన వాక్యం చెప్పిన ఆయన నీకు పడదు కనుక ఆరాధించట్లేదా?
ఇవన్నీ మనం చాలా కారణాలు ఉంటాయి కదా. ఇన్ని ప్రెజుడిస్ పెట్టుకొని బయటికి మాత్రం ఇప్పుడే పైనుండి దిగి వచ్చిన దేవదూతలు మళ్ళీ వస్తుంటారు మందిరం లోపలికి. కొంతమందిని చూస్తే ఇదే అనిపిస్తుంటుంది. ఎన్ని ప్రెజుడిస్ లోపట, ఎన్ని పక్షపాతం, ఎన్ని పోరాటాలు. ఆయన చెప్తున్నాడు, ఆయన పాడుతున్నాడు, ఈమె వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అన్నీ చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన చేయాలంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎన్నిసార్లు పరిశుద్ధుడు? ఈజ్ హోలీ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. అనంతమైన సార్లు ఆయన పరిశుద్ధుడు. మనం ఎన్నిసార్లు అపరిశుద్ధులం? ఎవరు లేరా నా అంటే అపరిశుద్ధులు? ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వీఆర్ అన్హోలీ. దీస్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్. ప్రభు ఎంత పరిశుద్ధుడో మనం అంత పరిశుద్ధులం. ఆయన ఎంత ఉన్నతమైన వాడు, మనం అంత అల్పులం. ఆయన ఎంత శ్రేష్ఠుడో మనం అంత శ్రేష్ఠత లేని వాళ్ళం. ఆయన ఎంత అమర్త్యుడో మనం అంత మర్త్యత కలిగిన వాళ్ళం. ఆయన ఎంత సమీపింపరాని మహిమలో ఉన్నాడో మనం మహిమను కోల్పోయిన వారైన. ఆయన దేవాలయంలో ఉంటే మనం దేవాలయానికి వల్లపట్ట భిక్షగాని వల్ల భిక్షం అడక్కుంటున్నవారు. దేవుడు ఇలాంటి వారిని కరుణించి దేవాలయంలోనికి తీసుకొని వచ్చినాడు. దేవాలయంలోకి వచ్చిన తర్వాత వాడు ప్రొఫెషన్ మార్చుకున్నాడు అనుకుంటా, నాకు తెలిసిన బైబిల్లో. దేవాలయం బయట ఏం చేశాడు? భిక్షం అడుక్కున్నాడు. దేవాలయం లోపలికి వచ్చి ఏం చేశాడు? వాడు స్తుతించినాడు. కనుక మనం లోపలికి వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఇంకా భిక్షాటన కాదు, స్తుతించుట. వాడు లేచి దిగ్గున గంతలేయచ్చు దేవాలయంలో లేయడం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. దేవాలయంలో ప్రవేశించి ఆరాధికులతో ఆరాధించుట. A true worshipper is the closest person to God than anybody else in the world. నిజమైన ఆరాధికుడు దేవుడికి వేరే ఏ వ్యక్తికైనా కానీ సమీపస్తుడు. నేను దేవునికి సమీపంగా ఉండాలంటే ఎంత డబ్బులు ఇవ్వాలా? ఈ లోకం కాదు దేవుడికి అలాగ అడిగితే చెప్పటానికి, నువ్వు ఎంత ఇయ్యా అని చెప్పటానికి. దేవుడికి సమీపంగా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు. ఏ వర్షిపర్ కెన్ బి క్లోజ్ టు గాడ్. ఏ నాన్ వర్షిపర్ విల్ బి ఫార్ ఫ్రమ్ గాడ్. ఆరాధించిన వాడు దేవుడికి చాలా దూరంగా ఉన్నవాడు. కనుక ఈ మందిరంలో కనిపించే 4వ సంగతి చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం మొదటి వరుస. అప్పుడు ఆ శరాపులలో నొకడు తన బలిపీఠం మీద కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని, కారుతో తీసిన నిప్పు. ఆ బలిపీఠం మందిరం అయిన తర్వాత బలిపీఠం ఉండాలా? బలిపీఠం లేకుండా మందిరం కాదు. బలిపీఠం మనకు సిలువను జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ సిలువ దగ్గర ఏంటి? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండ వలన లేవికాండం 6:13. అది ఆరిపోకూడదు. అక్కడేముంది? కారుతో తీసిన నిప్పు, టాంగ్స్. ఆ నిప్పుని చేత్తో పట్టుకోవడానికి లేదు. టాంగ్స్ అంటే మీకు తెలుసు కదా, కొంతమంది కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉంటారు. బోర్నరు ఇలాంటి దాని టెస్ట్ ఖాళీ టెస్ట్ ట్యూబ్ని పట్టుకోవాలంటే టాంగ్స్ అంటే ఏమంటారు తెలుగులో? పట్టుకారా? ఓకే, కిచెన్లో సామాగ్రి భాషలో చెప్పాలంటే ఏమంటారు దాన్ని పట్టుకునేది? టాంగ్స్ అక్క చెప్పరేంటమ్మా? పాత్ర వేడిగుంటే పట్టుకునేది ఒకటి ఉంటుంది, పట్టకారా? ఓకే, ఏదో ఒక భాషలో చెప్పండి. అలాగే టెస్ట్ ట్యూబ్లు వేడుకున్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకోవడానికి టాంగ్స్ అనేది వాడతారు. అది చేత్తో పట్టుకోవడానికి లేదు. కనుక దేవుని మందిరంలో టాంగ్స్ ఉంటాయి. ఆ టాంగ్స్ ఆయన వాడతాడు. ఆ టాంగ్స్ ద్వారా మనం టచ్ చేస్తాడు. ఆ టాంగ్సే నాకు అవసరం వద్దంటే మనం టచ్ కాలేము, మనం బాగుపడలేము, మనం పట్టుకోలేరు, తీసేయలేరు. ఒకటి ఎక్కువ పొయ్యి మీద పెట్టామనుకోండి, పట్టుకోవడానికి ఏం లేదు. పాతకాలంలో అయితే మసిబెట్టి వాడేవాళ్ళు, ఇప్పుడే మసిబెట్టి వాడట్లేదు. ఇప్పుడు అన్ని టాంగ్స్ వచ్చినాయి. అది నీకు కనిపించలేదు అనుకో, ఏం చేస్తావు? అలాగే వదిలేసి వెళ్తావా? తెలివైన మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆఫ్ చేస్తారు. అంతేనా? ఇంకెలాగే తీయలేం కనుక ఆఫ్ చేస్తారు. ఒకవేళ ఆఫ్ చేయటానికి కూడా లేదు అనుకో, మనతా ఉందనుకో. ఇప్పుడు కెమికల్ ల్యాబ్లోనైతే, ఒక కెమిస్ట్రీ ల్యాబ్లోనైతే ఏదో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నావు, దాంట్లో కొన్ని యాసిడ్స్ పోసినావు, తర్వాత ఫ్లేమ్ మీద పెట్టేసావు, టాంగ్స్ పట్టుకుని ఉండటానికి ట్రై చేసినావు, టాంగ్స్ నీకు దొరకలేదు. ఒకసారిగా మంట నువ్వు కంట్రోల్ చేయలేవు. ఇప్పుడు ఏమైపోద్ది? పేలిపోద్ది. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్లీ ఎక్స్ప్లోడెడ్. కనుక దీని అంతటిని కంట్రోల్ చేయడానికి దేవుడు ఏంటంటే టాంగ్స్ పెట్టింటాడు. 5వ దాకా చూస్తామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం
6వ వచనం చివరి వరస. నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. టచ్. దేవుడు టచ్ చేయాల మనల్ని. ఇది ఆఖరిది, 5వది తగిలించుట. యెషయా భక్తునికి నోటికి తగిలించినాడు. ఎందుకంటే యెషయా అన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో జీవిస్తున్నాను. పెదవులు అపవిత్రం అంటే హృదయం ఏమైంది? పవిత్రమైంటుందా? హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అపవిత్రం కనుక ఇప్పుడు పెదవులు ఏమైపోయినాయి? అపవిత్రమైనాయి. దేవుడు ఎలాగున్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మానవుడు ఎలాగున్నాడు? అపరిశుద్ధుడు, అపరిశుద్ధుడు, అపరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన మానవుణ్ణి, అపరిశుద్ధుడైన మానవుణ్ణి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధపరచడానికి ఒకటే మార్గం ఉంది. ఏంటో మార్గం? బలిపీఠం మీద అగ్ని మండుతుంది. ఆ బలిపీఠం మీద అగ్ని లేకపోతే పరిశుద్ధుడైన అపరిశుద్ధుడైన మానవుడు పరిశుద్ధుడు కాలేడు. పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ బలిపీఠమే సిలువ. ఆ కార్చున్న నిప్పుల యేసుప్రభు యొక్క రక్తం. అపవిత్రమైన మానవుడే కేకలేసే నువ్వు నేను అక్కడికి వస్తున్నావు. రాజవంశంలో నుండి వచ్చి 66 అధ్యాయాలు రాయటానికి సామర్థ్యం కలిగిన ప్రవక్త 700 సంవత్సరాలకు ముందే యేసుప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రవచించే వ్యక్తే అపవిత్రుడు అంటే, రాసిన పుస్తకం చదవటానికి బద్ధకమైన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి రాసిన వ్యక్తే అపవిత్రుడు అని అంటే, ఆ చదవటానికి బద్ధకమైన మన సంగతి. 4 రాజుల్లో దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి పూనుకున్నవాడే అపవిత్రుడు అని అంటే, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పలేని మనము దేవునితో సంబంధం కలిగి ఉండి దేవుని యొక్క మాటలు ప్రజలకు తీసుకొని వచ్చిన వాడే అపవిత్రుడు అంటే మన సంగతి ఏంటి? అపవిత్రుడు అనే ప్రతి మానవుని దేవుడు టచ్ చేయాలని కోరుతాడు. నేను అపవిత్రుడు కాదు అని అంటే నువ్వు పరిసైడే. దేవుడు వ్యభిచారణైనా అంగీకరిస్తాడేమో కానీ వేషధారణ అంగీకరించడు. అలాగని పాపం చేయమని నేను చెప్పట్లేదు. మళ్ళీ మీరు బయటికి పోయి అలాగే చెప్పొద్దండి, బ్రదర్ ఇలాగ చెప్పేశాడు కదా ఇంకేమని. మంచిది గుర్తుండదు, చెడ్డది మనకి బాగా పనిచేస్తుంది, అందుకే సినిమాలు చూడొద్దని చెప్పేది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడు వేషధారతనాన్ని ద్వేషిస్తున్నాడు. గాడ్ లవ్స్ ఓపెన్నెస్. యెషయా ఇలాగన్నాడు, ప్రభువా నేను అపవిత్రుడును, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో జీవిస్తున్నాను. అంటే ఆ దినాల్లో దేవాలయంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అపవిత్రులు ఉన్నారు. ఈ దినాల్లో దేవాలయంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అపవిత్రులు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ పవిత్రులు కావాలని ఆశ లేదు, కానీ ఒక్కడికే ఉంది. ఏమి కావాలని? పవిత్రుడు కావాలని ఆశ ఒక్కడికే ఉంది. మిగతా వాళ్ళంతా అపవిత్రులు అయిపోయి పంది వల్లే దొరుకుతున్నారు అక్కడే. చాలా బాగుంది బ్రదర్, స్టార్ హోటల్ వాళ్ళే ఉంది, తాజ్. ఆ డ్రైనేజ్ కాలువలో, గోదావరి కాలువలో పడి దొరుకుతూ తాజ్ హోటల్లో మాదిరి ఉంది బ్రదర్, రిసార్ట్ మాదిరి ఉంది, స్పా మాదిరి ఉంది బ్రదర్, ఎంత బాగుంది బ్రదర్, దొరికిపోతున్నారు. అలాంటి దాంట్లో నుండి ఒకే ఒక్కడు బయటకు వచ్చినాడు, నేను అపవిత్రుడను, నన్ను పవిత్రపరచు. మన అపవిత్రత చెప్పడానికి ప్రభు మనల్ని అపవిత్రుడని అనుకోవట్లేదు. మన అపవిత్రతను బాగు చేయటానికి, సరి చేయటానికి దేవుడు టచ్ చేయాలని కోరుతాడు. అది మనకి ఇష్టమైనది కనుక మన స్వనీతిని బట్టి కాక దేవుని నీతిని బట్టి మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఎప్పుడైతే తగిలింది ఆయన పెదవులకు, ఆయన ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాడు, దేవుడు వాడుకోవటానికి సాధనమయ్యాడు. ఇది నా దేవుడు తన మందిరంలో చాలామందిని వాడుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ టచ్డ్. వాళ్ళు తాకబడట్లేదు. దేవుని టచ్ చాలా ప్రాముఖ్యం. 1 touch brought 66 chapters. ఒక్క స్పర్శ 66 అధ్యాయాలు తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఒక అధ్యాయం కూడా చదవలేకపోతున్నాం. మనకు టచ్ ఉందనే లేదనే. మనల్ని టచ్ చేసేవాడు ఉన్నారు. ఎవరు టచ్ చేసేది? అంటే మనతోనే కాపురం చేస్తుంటే. కనుక ఇప్పుడు అక్కడి నుండి బయటకు వచ్చి ప్రభువా నన్ను టచ్ చేయి, నన్ను తాకు, దేవుడు టచ్ చేయాలని కోరుతున్నాడు. కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చినారంట. ఎందుకు తీసుకొని వచ్చినారు? బైబిల్లో రాశారు, ముట్టవలెనని. కొందరు కుష్ఠరోగులు ఆయన యొద్దకు వచ్చినారు. ఎందుకు వచ్చినారు? ఆయన దెర్ ఇస్ ఏ పవర్ ఇన్ హిస్ టచ్. ఓకే, యవనస్తుడు చనిపోయాడు, పాడు తీసుకొని సముద్రం సమాధుల తోటకి తీసుకెళ్తున్నారు. యేసు ప్రభువు అక్కడి దగ్గరికి వచ్చినాడు. ఆ పాడుని ఏం చేశాడు? టచ్. జెంటిల్ టచ్ ఈజ్ ఎ స్పిరిచువల్ అవేకనింగ్.
ఒక సామాన్యమైన టచ్ జీవితాన్ని మార్చివేస్తుంది. ఇజ్రాయెల్ దేశం అంతటికీ 4 రాజుల్లో ఎవరు మాట వినకపోయినా ఒకే ఒక్కడు మందిరంలో నుండి బయటకు వచ్చినాడు. ఆయన పేరే యోషియా. దేవుడు ఇప్పుడు అలాంటి ఒక్కడి కొరకు గోదావరిలో ఎదురు చూస్తున్నాడు. దేవుడికి ఎంత గుంపులు 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 కావాలి. అలాగని గుంపులు గుంపులు వద్దని నేను చెప్పట్లేదు. గుంపులు అంటే ఇష్టమే నాకు కూడా. ఎందుకని బైబిల్లో రాశారు, ప్రవాహాల వల్లే జనులు వస్తారంట. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అవమానకరమైన సంగతి ఏంటంటే, ఎంతకాలం నుండి మనం ప్రయాసపడుతున్నా ఎందుకో ఫలాలు లేవు. బహుశా ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదేమో, నిర్లిప్తతో ఉన్నారేమో, సోమరితనంతో ఉన్నారేమో. లేకపోతే చూడండి, మనం 15 ఏళ్ల క్రితం పరిచయం ఇక్కడ ఆరంభించక మునుపు ఈ గోదావరి ప్రాంతంలో కొంతమంది పేరు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళ పాపులర్. నేను చెప్పే మాటలు మీలో కొంతమందికి అర్థమవుతుంటాయి అనుకుంటా. వేలు 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 ప్రజలు వస్తున్నారు. అప్పటి నుండి ఇప్పుడు దాకా మనం ఇలాగే చేస్తున్నాం. ఎక్కడ లోపం? అంతటా లోపమే. బహుశా యెషయా పవిత్రంగా ఉండి నేనున్నాను, నన్ను పంపమని వాళ్ళకి కనిపించడం లేదేమో. యోన్ దాసుడు భక్త్ సింగ్ గారి ద్వారా ఏర్పాటు చేయబడిన పరిచర్య ఇప్పుడు మందగించిపోయింది. ఆ దినాల్లో దావానములో వ్యాపించి దూరికే అడవుల్లో అగ్ని వస్తే ఎలాగొస్తుందో అలాగ వ్యాపించేది. ఇప్పుడు ఏమైందంటే ఇసుక మాదిరి అక్కడే ఆ ఉన్నోళ్ళు వస్తే చాలు అనేది కూడా ఎక్కువైపోయింది. వాళ్ళు కూడా మానేసి 2 చేసి 3 చేసి 4 చేసి 5 చేసి విభజనలో ఉండిపోయారు. కానీ దేవుని సింహాసనం ఖాళీగా లేదు. ఇప్పుడు దాని గురించి విచారించేది కాదు. ఇప్పుడు అవసరం ఏంటంటే దేవుడికి యెషయా వలె ఒక్క వ్యక్తి కావాలి. ఐ వాంట్ 1 పర్సన్ ఇన్ డెల్టా, ఇన్ గోదావరి. ఐ వాంట్ టు యూజ్ హిమ్. నేను ఆ వ్యక్తిని వాడుకోవాలని కోరుతున్నాను. అలాంటి వ్యక్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నాం కదండి ఇంతమంది. ఎందుకు భూమికి బరువు అనుకుంటా, మనకు మనమే బరువు అనుకుంటా, మన కుటుంబానికి కూడా బరువు. దిస్ వెరీ సీరియస్. నేను చెప్పేది చాలా సీరియస్. చాలామంది నాకు బాగా తెలుసు ఆత్మీయంగా నిర్లిప్తతతో సోమరితనంతో ఉన్నారు. బతికి ఎంత దౌర్భాగ్యంగా బతుకుతున్నారంటే, ఉదయం లేయాలా తప్పదు, బైబిల్ చదువుకోవాలా తప్పదు, మందిరికి వెళ్ళాలి తప్పదు, మందిని కార్యక్రమాలు పాల్పొందాలి తప్పదు. నీ హృదయంలో ప్రభు కొరకు ఆ వెలుగు, ఆ బర్నింగ్, ఆ మంట లేకపోతే యు ఆర్ నాట్ ఎ వర్షిపర్. వర్షిప్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బర్నింగ్. మండే శరాపుల్లో నుండి ఆరాధన వచ్చింది. నువ్వు మండకపోతే నీలో ఆరాధన వచ్చింది. ఊరిక పదాలు అవి. నీ మంట వచ్చినప్పుడు నీకు అనిపిస్తుంది, ఇంతకాలమైంది ఇక్కడ సంఘం ఉంది, ఇంతకాలమైంది మా ఊర్లో, మా ప్రాంతంలో, మా పరిస్థితులు ఇక్కడ ఉన్నారు, వీరందరూ ఏమైపోయారు. ఎప్పుడైనా నీ హృదయంలో అలాంటి ఆలోచన వచ్చిందా? ఎంత కుళ్ళిపోయావు నువ్వంటే, నిన్ను గురించే 3 పూట్లు ఏం తినాలా, ఏం బట్టలు కట్టుకోవాలా, పిల్లలు ఏం చదివించాలా, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలా, ఇవన్నీ చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదండి. ఇవన్నీ అవసరమే. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అని బైబిల్లో రాస్తే మీరేమనుకుంటారంటే ఆయనకి తెలుసో తెలియదు, అందుకనే నేను గుర్తు చేస్తున్నా. ఆయన అన్నాడు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతుకుడు. మొదట సీక్ యీ ఫస్ట్ అంటే మనం ఏం చేస్తున్నామంటే మొదట మనల గురించి ఆలోచిస్తున్నాం. అందుకని అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, కానీ యేసు ప్రభు కార్యాలు ఎవ్వరు. ఇది నా సవాలు మన ముందు. అదే ఈ సవాల్ స్వీకరించడానికి మధ్యాహ్నం ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఏ చిన్నవాళ్ళైనా, ఏ సామాన్యులైనా పర్వాలేదు, దేవుడు వాడుకోవటానికి బాగా చదువు వచ్చిండల్లా, డబ్బు ఉండాలా, ఐశ్వర్యం ఉండాలా, అంతేమీ సీన్ లేదు. మేడిపళ్ళు ఏరుకునేవాడు ఆమోసం దేవుడు వాడుకున్నాడు, చేపలు పట్టే జాలను దేవుడు వాడుకున్నాడు, ఒక సామాన్యమైన స్త్రీలను దేవుడు, రూతులాంటి పరిగెరుకునే అమ్మాయిని దేవుడు వాడుకున్నాడు, సమూయేలు వలె బాలుడిగా ఉన్నవాడిని దేవుడు వాడుకుంటున్నాడు, ఎడ్లతో వ్యవసాయం చేస్తున్న ఎలీషాను దేవుడు వాడుకున్నాడు, అరణ్యములో కమ్మలు కప్పుకొని తిరుగుతున్న బాప్తిసం ఇచ్చే యోహాను దేవుడు వాడుకున్నాడు. దేవుడు వాడుకోవటానికి భౌతికమైన అర్హత ఏమీ అవసరం లేదు. ఒకే ఒక అర్హత, హియర్ ఐ యామ్, యూజ్ మీ. నేను ఇక్కడున్నా, నన్ను వాడు. ఇలాంటి మనస్సు కలిగిన వ్యక్తిని దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. 5 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని మందిరంలో. మొదటిది, దెర్ ఈజ్ ఎ థ్రోన్, సింహాసనము. రెండవది, దెర్ ఈజ్ ఎ ట్రైన్, వస్త్రం యొక్క అంచు, చొక్కా యొక్క అంచు. మూడవది, దెర్ ఈజ్ ట్రూత్,
ఆయన యొక్క సైన్యము, శరాపులు. నాలుగవది దెర్ ఇస్ స్టోన్స్, అక్కడ అది పట్టుకున్న పట్టుకార. ఐదవది ఆఖరిది దెర్ ఇస్ టచ్, ఆయన స్పర్శ. ఇవన్నీ దేవుని మందిరంలో ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే వ్యక్తిని వాడుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి చూసిన ఈ తాకబడిన వ్యక్తి దేవుడి కొరకు వాడబట్టడానికి ఇష్టపడ్డాడు. అది కావాలి. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఓన్లీ వన్ విల్లింగ్ హార్టెడ్ పర్సన్. మనపూర్వకముగా ఇష్టపడే ఒక్క మనిషిని ద్వారా దేవుడు ఎంతైనా చేస్తాడు. అది ఎప్పుడో బైబిల్ దినాల్లో చేసినాడు అనుకోదు, మన దినాల్లోనే భక్సింగ్ గారి ద్వారా ఎంత చేశాడో నాకంటే మీకు బాగా తెలుసు. అది 1784 సంవత్సరం ఇంగ్లాండ్ దేశం ఏప్రిల్ నెల. ఒక వ్యక్తి భారతదేశం కొరకు ఓడలో ప్రయాణమవుతున్న దినాలు అవి. ఆయన భార్య అప్పుడే ఒక కుమారుని కనింది, చనిపోయాడు. ఇప్పుడు భార్య గర్భవతి, అంత దూరం రానని చెప్పింది. నువ్వు తప్పక రావాలని భార్యను కోరాడు భర్త పరిచర్య కొరకై. ఆ భార్య, నేను అప్పుడే కుమారుని కోల్పోయాను, ఆ దేశానికి వెళితే ఇంకా నా పరిస్థితి చాలా దుర్భరం, నేను రాను, భర్త రావాలి. ఇప్పుడు వారిద్దరూ ఒక రాజీకి వచ్చినారు. నేను మీ వెంట రావాలి ఈ గర్భవతిగా ఉన్నప్పుడు అంటే నాకు మా చెల్లిని సహాయంగా తెచ్చుకుంటా. సరే తీసుకో. బయలుదేరారు ఆ దేశం నుండి. భారతదేశం కలకత్తాలో అడుగుపెట్టేటప్పటికి నవంబర్. దాదాపు 6 నెలలుగా వారు సముద్ర ప్రయాణం చేశారు. ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు. భారతదేశంలో కలకత్తా ప్రాంతంలో హుగ్లీ నదీ తీరాన్ని దిగారు. అది కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి, బురద ప్రాంతము, నదీ తీరమందు నదీ వాసులు, రకరకాలైన పరిస్థితుల మధ్యలో గర్భవతైన భార్యతో దిగాడు ఓ వ్యక్తి. ఆయన పేరు విలియం కేరీ. ఆయన దిగిన తర్వాత ఈ దేశమంతా ఒక్కసారి చూస్తే ఆయనకు అనిపించింది, బహుశా నేను ఏమైనా పొరపాటు తీర్మానం చేశానేమో అని. అక్కడ ఉండి ప్రభు యొక్క పరిచయం ఆరంభించడానికి పూనుకున్నాడు. ఫారినర్స్ నిజంగా వాళ్ళు మన భోజనం తినరు, మనలాంటి వాతావరణం, మనలాంటి హైజీనిక్ ఇలాంటి డర్టీ కండిషన్లో వాళ్ళు ఉండలేరు. వాళ్ళకి చాలా హైజీనిక్గా ఉండాలి. కానీ ప్రభు కొరకు తనంతా త్యాగం చేసి ఈ భారతదేశంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆయన పరిచయం చేయడం ఆరంభించినాడు. 40 సంవత్సరాలు ఇక్కడ పరిచయం చేశాడు. మొదటి 7 సంవత్సరాలు పరిచయం చేస్తే ఒకే ఒక బ్రాహ్మణుడు రక్షించబడ్డాడు, చంద్రపాల్. ఆయన కొంతకాలంగా ఆయనకు సహాయం చేసినాడు. తర్వాత ఈయన కుమారుని కన్నాడు, విలియం కేరీ. ఆ కుమారునికి ఆ దినాలు తీవ్రమైన దోమలు, మేము నిడదవోలు దోమలు అసలు ఎన్నికైనవి కాదు, అంత దోమల మధ్యలో కుమారునికి జబ్బు చేసింది. కుమారుడు చనిపోయాడు. కుమారుని పాతిపెట్టడానికి, గొయ్యి తవ్వటానికి, పెట్టె మోసుకెళ్ళటానికి ఎవరు లేరు. విషాదకరమైన సంగతి ఏంటంటే ఆయన ద్వారా 7 సంవత్సరాలకు పరిచయంలోనికి వచ్చిన పాలు ముందు వెళుతూ ఉంటే ఆ మధ్యలో ఈ విలియం కేరీ చనిపోయిన తన కుమార్ని 2 చేతుల్లో పెట్టుకుని ఉంటే, కుమార్ని కోల్పోయిన తల్లి వెనక నడిచి వస్తుంటే భారతదేశం నిద్రమతలో తూగిపోతుంది. కానీ పంపిన దేవుడు కొనకలేదు. వచ్చి ఆ గోతిలో తన కుమార్ని పెట్టాడు. ఆ గోతి మీద మన్ను కప్పే వాళ్ళకి దిక్కులేదు. తానే పార్లాంటిది తీసుకొని తన మన్ను కప్పినాడు. అలాగ పరిచయం ఆరంభించినాడు. మరణముతో రోజులు గడుస్తున్నాయి. భార్య కుమారుని పోగొట్టుకునేందని బాధేసింది. మానసిక బలహీనతలోనికి లోనైపోయింది. ఆయన పట్టించుకోవడం మానేసింది. కొన్నిసార్లు లేచిన వెంటనే గోడకు తలగొట్టుకుంటుంది. ఏదైనా వస్తువు దొరికితే తనతో హాని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటప్పుడే ప్రభు యొక్క వార్త ప్రకటిస్తూ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు. ఆ ప్రెస్ ఏర్పాటు చేసి భాషలు నేర్చుకొని దాదాపు 40 భాషల్లో ఆయనకు విపరీతమైన ప్రావీణ్యం, పరిచయం కాదు, ప్రావీణ్యం ఉంది. బెంగాల్ భాషలో మొదటి డిక్షనరీ తయారు చేసింది ఆయన. తెలుగు భాషలో డిక్షనరీ తయారు చేసిన శంకరనారాయణ కాదు, మొదట విలియం కేరీ. ఆ తర్వాత సిపి బ్రౌన్ దాన్ని మాడిఫై చేశాడు. ఇలాగ అన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించి అలాగ నూతన నిబంధన తర్జుమా చేసి ప్రింట్ తీసి గుట్టలు గుట్టలుగా పడేసింటే ఒక దినాన్ని ఇలాంటి మధ్యాహ్నకరమైన పరిస్థితుల్లో ఒక వర్తమానం వచ్చింది. అయ్యా, నీ భార్యకి పిచ్చి ముదిరిపోయింది, ఆమె గోడ కొట్టుకుంటుంది తల, ఏది వస్తువు దొరికితే ఆ వస్తువుతో చంపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, మీరు ఇంటికి వెళ్ళేలోగా ఆమె ఉంటుందో లేదో తెలియదు, కానీ వెళ్ళి చూస్తే మంచిది. సరే, ప్రింటింగ్ ప్రెస్లో నుండి భార్య దగ్గరికి వెళదామని బయలుదేరాడు. అప్పుడు ఆటోలు ఏమి లేవు కదా, నడికే. అలాగ నడిచి వెళ్తుంటే
కరెక్ట్ మధ్య దూరం వెళ్ళిన తర్వాత, ప్రెస్కి మధ్య దూరము, ఇంటికి మధ్య దూరం వెళ్ళిన తర్వాత వెనక నుండి ఒక పనివాడు పరుగున వచ్చాయా, మీ ముద్రణాలయంలో ఉన్న బైబిళ్ళన్నీ మంటలకు తగలబడిపోతున్నాయి, ప్రెస్కి ఎవరో నిప్పు పెట్టారు. అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు భార్య దగ్గరికి ముందుకు వెళ్ళాలా, వెనక ప్రెస్ దగ్గరికి వెళ్ళాలా? దైవమా, ఇది ఏమీ పరీక్ష? సేవ అంటే ఇదా? పిలుపు అంటే ఇదా? పరిచర్య అంటే ఇదా? అలాగ నిలబడి ఆ కలకత్తా మహానగరంలో ప్రార్థన చేసినాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాకనే వచ్చి ఒకటి చెప్పాడు, మీ ప్రెస్ కాలిపోయింది, ఇక ప్రెస్ దగ్గరికి వెళ్ళి చూసే బదులు ఇంటికి వెళ్ళి భార్యను చూసేది మంచిదన్నాడు. సరే, ఇంటికి వెళ్ళి భార్య చూస్తే తల అంతా గోడకు కొట్టుకొని రక్తసిక్తమైంది. ఆమె దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ఆ చేతులనగా రిక్తహస్తంతో తిరిగి ప్రెస్ దగ్గరికి వచ్చినాడు. బూడిద దెబ్బ అయింది ఆయన ప్రెస్. అలాంటి పరిస్థితుల్లో మనం అయితే ఏం చేస్తాం? బహుశా ఆత్మహత్య చేసుకుంటాం, లేకపోతే బైబిల్ మూసేసి పరిచర్య వద్దు, సంఘం వద్దు, సేవ వద్దని మనం వెళ్ళిపోతామేమో. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ బూడిదనంతా పక్కన తోసి తిరిగి అక్కడ ఒక షెడ్ వేసి తిరిగి ఒక ప్రెస్ స్టార్ట్ చేశాడు. గాడ్ బ్రాట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఆ బూడిదలో నుండి దేవుడు తిరిగి సమస్తాన్ని తీసుకురావటానికి ఇష్టపడుతూ వచ్చి ఇలాగ దాదాపు 40 ఏళ్ళు అక్కడ ప్రయాసపడ్డాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, అది 1834 సంవత్సరం అనుకుంటా, జూన్ 9వ తారీఖు, 8వ తారీఖు ప్రభుదినం ఆదివారం, 9వ తారీఖు సోమవారం, 8వ తారీఖు ఆయన ఆదివారం కొంతమంది ఒక 17 మంది రక్షణలోనికి వచ్చినారు ఆయన పరిచర్య ద్వారా. ఆయన పరిచర్య ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాళ్ళు ఒక్కడు ఆంధ్రప్రదేశ్కి చాలా పరిచయమైన క్రైస్తవుడు, పేరు పురుషోత్తమ చౌదరి. విలియం కేరీ పరిచర్య ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు చాలామంది బెంగాలీ బ్రాహ్మణులు. పురుషోత్తమ చౌదరి అంటే చౌదరి కాదు, ఆయన బెంగాల్ బ్రాహ్మణుడు. అలాంటి కొంతమంది చేరి వస్తుంటే వారికి వాక్యం ప్రకటించినాడు. ఆదివారం రాత్రి బాగాలేకుండా అయిపోయింది. ఆ తర్వాత ఆయన చనిపోతాడని ఆయనకు అర్థమైపోయింది. తన దగ్గరున్న మొదట రక్షించబడిన వారిని పిలిచి, నేను చనిపోయిన తర్వాత పాత పెట్టడానికి ఎంత కష్టమో అని మీరు బాధపడి చందాలు వేసుకుంటారేమో, అలాగ చేయొద్దు. నేను చనిపోయిన తర్వాత పాత పెట్టడానికి ఒక చిన్న మార్గం చెప్తా, డబ్బులు. ఏ మార్గం అంటే, ఆయన ఈ 40 భాషల్లో కొన్ని కరపత్రికలు రాశాడు, బైబిల్ చిన్న చిన్న బుక్స్ రాశాడు. ఆయన స్వతహాగా కొన్ని బైబిల్కి సంబంధించి లిటరేచర్ రాశారు. ఆ పుస్తకాలన్నీ నా పార్థో దేహం పెట్టిన తర్వాత ఆ ప్రజలంతా చూడటానికి వస్తారు కదా, వాళ్ళ మధ్యలో వేలమైంది, ఆ వచ్చిన డబ్బుతో నాకు సమాధి చేయండి. రాత్రి కన్ను మూసాడు. సోమవారం ఉదయం అయింది. ఆయన పార్థవ దేహాన్ని ఇలా పెండాల్లో ఉంచినారు. అప్పుడు బ్రిటిషర్స్ పరిపాలన చేస్తున్న దినాలు ఇవి. ఆయన ద్వారా రక్షించబడిన బ్రాహ్మణులు క్యూ కట్టుకొని అక్కడికి వచ్చినారు. కానీ వారు కొనరుగా. కొంతమంది మిషనరీలు ఆయా స్థలాల్లో కలెక్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చినారు. వాళ్ళు చూశారు. ఎవరు ఆయన భూస్థాపన ఎలాగ చేయాలి, ఎక్కడ చేయాలనే దాని గురించి ఆలోచించలేదు. అప్పుడు ఏ వ్యక్తులకైతే భూస్థాపన ఖర్చు చెప్పాడో వాళ్ళు నిలబడి, ఇదిగో విలియం కేరీ గారు రాసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆయన వదిలి వెళుతూ ఇలాగ చెప్పాడు, వీటిని వేలమేయమన్నాడు. ఇదిగో వేలం వేస్తున్నామన్నారు. వేలం వేస్తే డబ్బులు ఎంత వచ్చినాయి తెలుసా? 169 రూపాయలు వచ్చినాయి. 169 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ పార్థవ దేహానికి అవసరమైన పెట్టే బట్టలు తీసుకొని గొయ్యిదవి ఆ భారతదేశ ఆధునిక మిషనరీని పాతిపెట్టారు. కథ అంతటితో అయిపోతే నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ద్వారా భారతదేశానికి 7 అనంతమైన ఆశీర్వాదాలు వచ్చినాయి. మొదటిది, ఇది నన్ను మీ చేతిలో పెన్ ఉందంటే విలియం కేరీ కారణం. భారతదేశంలో మొదట ఇంక కనిపెట్టింది విలియం కేరీ. ఇది నాన్న మీ చేతిలో న్యూస్ పేపర్ ఉందంటే విలియం కేరీ కారణం. భారతదేశంలో మొదట న్యూస్ పేపర్ ప్రవేశపెట్టింది విలియం కేరీ. ఇది నాలో మీరు రైల్లో ప్రయాణం చేస్తున్నారంటే విలియం కేరీ కారణం. భారతదేశంలో మొదట రైలు ఇంజిన్ కనిపెట్టింది విలియం కేరీ. ఇది నాన్న మీరు ముఖ్యంగా సిస్టర్స్, అమ్మాయిలు
ప్యాక్లు వేసుకొని కాలేజీకి వెళ్తున్నారంటే విలియం కేరీ కారణం. భారతదేశంలో మొట్టమొదట బెరంపూర్లో అమ్మాయిల కొరకు కాలేజీ తెరిచిన ఆసియాలో ఏకైక వ్యక్తి విలియం కేరీ. భారతదేశంలో మీ తాత చనిపోయినా కూడా, అంటే మీ మీ జేజీ చనిపోయినా కూడా మీ అమ్మమ్మ బతికుందంటే కారణం విలియం కేరీ. సతీ సహగమనాన్ని రూపుమాపటానికి, భర్త చనిపోతే భార్య కూడా ఆ చితిలో అగ్నిలో కాలాల్సిందే అనే దాన్ని ధీటుగా అడ్డుకొని, ఇప్పుడు మీ తాతగారు లేకపోయినా మీ అవ్వ మీ దగ్గర ఉండటానికి కారణం విలియం కేరీ. వీటన్నిటికి పైపెచ్చు భారతదేశంలో నా సొంత భాషలో బైబిల్ రావటానికి కారణం ఒకే ఒక వ్యక్తి, పేరు విలియం కేరీ. ఇన్ని అనంతమైన ఆశీర్వాదాలు అందించిన ఒకే ఒక వ్యక్తి భూస్థాపన కూడా నోచుకోలేకుండా పోతే రాసిన పుస్తకాలను భూస్థాపన చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? దైవమా, ఇదే సేవ, ఇదే త్యాగమా, ఇదే పరిచర్య? ఇలాంటి పరిచర్య అయితే రావటానికి ఎవరున్నారు? దేవుడి మధ్యాహ్నం మనకి విసురుతున్న సవాల్ అదే. ఈ గోదావరి ప్రాంతంలో భారతదేశానికి అంతటికి ఒక్క వ్యక్తిని ఇంత ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ గోదావరిలో నేను కూడా ఇంత ఆశీర్వాదకరంగా ఎవరినైనా చేయాలనుకుంటున్నాను. ఎవరైనా వస్తారా? ఎవరైనా సిద్ధమా? ఎవరు వచ్చినా విలియం కేరీలు కాలేరు, ఎవరు వచ్చినా భక్సింగార్లు కాలేరు, ఎవరు వచ్చినా సాధు సుందర్ సింగ్లు కాలేరు, ఎవరు వచ్చిన ఏషియాలు కాలేరు. ఎవరి ఖ్యాతి వారిదే, ఎవరి త్యాగం వారిదే, ఎవరి పరిచర్య వారిదే, ఎవరి జీవితం వారిదే, ఎవరి పిలుపు వారిదే, ఎవరి యొక్క సామర్థ్యం వారిదే. దేవుడితే నన్ను అలాంటి వాళ్ళ కొరకు పిలుస్తున్నాడు. స్వార్థముతో జీవించే మనలాంటి స్వార్థపరులు ఇంకెంతకాలం మందిరంలో బరువై. ఆదికాండం 12:1-2 మనం చూస్తాం, నేను నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఆశీర్వాదముగా ఉండు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సిద్ధమేనా? ఈ పిలుపుకి రావటానికి ఇంకెందుకు ఆలస్యం? నేను ఫుల్ టైం మినిస్ట్రీకి పిలవట్లేదు, మళ్ళీ మీరు అలాగ అనుకోవద్దండి. ప్రభువా, నేను నా బాధ్యతలో, నేను చదువులో ఉన్నా, కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, వ్యవసాయ పనుల్లో ఉన్నా, రిటైర్డ్ అయ్యాను, పలానా పని చేస్తున్నాను, నేనేమైనా నీకు ఒక్కరికి వాడబడగలనా అని ప్రభు కొరకు తీర్మానం చేసుకొని వచ్చే వారి కొరకు ఈ పిలుపు. అదొక దేశం. ఆ దేశాన్ని రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు తన దేశంలో మనుషులు సుభిక్షితంగా జీవించాలని కోరాడు. అందుకే రాజసింహాసనం విడిచిపెట్టి రాజవస్త్రం వదిలివేసి ఒక సామాన్య మానవుని వస్త్రం ధరించుకొని ఆ రాజు యొక్క అంతఃపురంలో నుండి బయటికి బయలుదేరాడు. ఆ బయట వీధిలో ఒకడు చింపిరిపోయిన గుడ్డలతో, బట్టలతోన, మాసిపోయిన తలతోన, చెప్పులు లేకుండా భిక్షాన్ దేహి అని వచ్చిపోయే వాళ్ళని అడుగుతున్నాడు. ఈ మారువేషంలో వచ్చిన రాజు ఆ భిక్షగాని దగ్గరికి రావడం తటస్థించింది. భిక్షగానికి ఆయన రాజుని తెలియకుండా అడిగాడు, భిక్షాన్ దేహి. రాజు అన్నాడు, నువ్వు ఎలాగున్నావు అలాగే నాతో పాటు వచ్చేయి అన్నాడు. ఈ భిక్షగాడు అనుకున్నాడు, ఆయన ఏమైనా నాకు భోజనం పెడతాడేమో, డబ్బులు ఇస్తాడేమో, నాకు బట్టలు ఇస్తాడేమో, ఇల్లు ఇస్తాడేమో అని అనుకున్నాడు. రాజు అని తెలియకుండా ఆయన వెంబడించినాడు. రాజు అంతఃపురం దాకా వెళ్ళాడు. అది అంతఃపురం అని తెలియలేదు. రాజు అక్కడికి వస్తున్నాడు కనుక సైనికులందరూ చూసి సెక్యూరిటీ ఒక్కసారిగా నిలబడి సెల్లిటి కొట్టారు. ఇప్పుడు ఈయనకు అర్థమైంది, ఈయన ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఈ భిక్షగాడు గేటు వెనక నిలబడిపోయాడు. రాజు అన్నాడు, భిక్షగాని లోపల ప్రవేశపెట్టండి అని. ఆ సెక్యూరిటీ వచ్చినారు, అయ్యా మీరు లోపలికి వెళ్ళాలంట అన్నారు. భిక్షగానికి ఆశ్చర్యం వేసింది, నేనా లోపటికే? అలాగ లోపలికి వెళ్ళాడు. రెండవ సెంట్రీ గేట్ వచ్చింది, అక్కడ రాజు వస్తున్నాడంటే అందరు లేచి నిలబడి విష్ చేశారు. రాజు వెళ్ళిపోయాడు. భిక్షగాడు అనుకున్నాడు, ఇంకెవరో గొప్ప వ్యక్తి ఉన్నట్టున్నాడు, ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంది అన్నాడు. భిక్షగాడు గేటుకు బయట ఆగిపోతే, అయ్యా లోపల ప్రవేశపెట్టండి అన్నారు. లోపలికి వెళ్ళిపోయాడు. భిక్షగాడు లోపలికి రాజు యొక్క అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు. వాని కళ్ళు మైళ్ళు గప్పాయి. ఏం జరుగుతుందో తోచుకోలేదు, కళ నిజమా అని అనుకుంటే అలాగుండిపోయాడు. అప్పుడు రాజు చెప్పాడు, వీడిని తీసుకుని వెళ్ళి స్నానం చేయించండి అని. తీసుకుని వెళ్ళి ఒక పాష్ బాత్రూంలో వదిలే స్నానం చేయమని చెప్పినారు. స్నానం చేస్తూ అనుకున్నాడు, నేను పొరపాటున ఈయన్ని భిక్షం అడిగాను, బహుశా ఈయన రాజు అనుకుంటా. భిక్షం అడిగిన దాన్ని బట్టి ఆయన దేశంలో ఎవరు అలాంటి వాళ్ళు ఉండకూడదని నన్ను చంపాలనుకున్నాడేమో. కోడిని కూడా కోసేటప్పుడు నీళ్లు పోసి చంపుతారంట కదా, ఒక గొర్రెను కూడా చంపేటప్పుడు దాంట్లో నోట్లో నీళ్లు పోసి చంపుతారంట కదా. నాకు కూడా స్నానం చేయించి మంచి బట్టలు వేసి బహుశా ఉరి వేస్తారేమో
ఆయన తప్పదు, ఇంకొచ్చాను కదా తప్పదు అనుకున్నాడు. తెలిసి తెలియనట్లు స్నానం చేశాడు. అక్కడి నుండి బయటకు వచ్చినాడు. రాజవస్త్రాలు ధరింపజేసినారు. రాజు ఆస్థానంలో ప్రవేశపెట్టారు. ఎవడక్కడ? చిత్తం మహాప్రభు. రాజు బంటలు వచ్చినారు. ఈ నీ రాజ్యం మీద ఆర్థిక మంత్రిగా నియమించాను. మన రాజ్యానికి ఆర్థిక మంత్రి ఈయనే. వెళ్ళి ఆయన ఛాంబర్ ఫేసి చూయించండి. ఈ భిక్షగాన్ని స్నానం చేయించి మంచి వస్త్రాలు ధరించిన వ్యక్తిని రాజభటులు తీసుకుని వెళ్ళారు. ఆర్థిక మంత్రి ఛాంబర్లో కూర్చోబెట్టారు. ఒక్కసారిగా చూస్తే కళ్ళు తిరిగాయి. ఏంటిది? నేను అడిగింది ఆయన భిక్షం, నన్ను తీసుకుని వచ్చి మంత్రిగా చేశారు, అది కూడా ఆర్థిక మంత్రిగా చేశాడు, ఇక్కడ కూర్చుని పెట్టాడు ఏంటి? ఒక్కసారిగా అలాగ చూస్తున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. రాజుకి ఎంతో నమ్మకమైన వాడు, విశ్వాస పాత్రుడు. రాజుకు ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఇంకోవైపు ఈ భిక్షగాడు ఆర్థిక మంత్రి అయింది. కొంతమంది మంత్రులకు, ఇంతకు ముందే ఉన్న మంత్రులకు నచ్చలేదు. వీడేంటి, భిక్షగాడు ఏంటి, వచ్చి ఆర్థిక మంత్రి కావడం ఏంటి అని అనుకున్నారు. రాజు దగ్గరికి వచ్చి చెప్పినారు, చిత్తం మహాప్రభు, మీ కోరిక ఏంటి? మీ రాజ్యములో మీ సింహాసనాన్ని కదిలించటానికి కుట్ర జరుగుతుందని మేము తలస్తున్నాం. ఎవడా నమ్మక ద్రోహి? మీరు తీసుకుని వచ్చి భిక్షగాన్ని ఆర్థిక మంత్రిగా చేశారే, వాడు అలాంటి కుట్రకు పాల్పడతాడని మీరు ఎలాగనుకుంటారు? మహాప్రభు, వాడు మీ రాజ్యంలోని విలువైన వజ్ర వైడూర్య మరకత మాణిక కెంపులు నీళ్ళలో పచ్చలన్నీ తీసుకొని వచ్చాక పెద్ద బీరువాలో దాచుకొని ప్రతి ఉదయం బీరువా తాళం తీసి లోపల చూసి సంబరపడిపోతున్నాడు. ప్రతి సాయంకాలం పడుకోక మునుపు ఆ బీరువా తాళాలు చూసి అవన్నీ చూసి సంబరపడిపోతున్నాడు. అవన్నీ దాచుకొని మీ సింహాసనాన్ని కులగొట్టి వాడు రాజ్యం ఏలాలని కోరుకుంటున్నాడు. మీ దృష్టికి ఇది తీసుకురావడం మా కర్తవ్యం. మేము మీ ఉప్పు తిన్న వారము, మీ సింహాసనము సదాకాలము ఉండునుగాక, మీరు చిరంజీవి అగుదురుగాక. ఎవడక్కడ? చిత్తం మహాప్రభు బట్టలు వచ్చినారు. వెళ్ళి ఆర్థిక మంత్రిని శీఘ్రముగా ప్రవేశపెట్టము. ఆర్థిక మంత్రి వచ్చినాడు. వచ్చిన వెంటనే రాజు అన్నాడు, ప్రతిరోజు నీ ఛాంబర్లో ఉన్న బీరువాను ఉదయకాలం ఓపెన్ చేసి సాయంకాలం తెరిచి దాన్ని చూసి సంబరపడిపోతున్నావంట, నిజమా? అవును మహాప్రభు. దాంట్లో వజ్ర వైడూర్య మరకత మాణిక కెంపులు నీళ్ళలో పచ్చలున్నాయని విన్నాను, నిజమా? అవును. నీవు చేసే నమ్మక ద్రోహానికి నీకు ఉరి శిక్ష వేయబోతున్నాను. కానీ ఒక చిన్న మినహాయింపు, ఉరి శిక్ష వేయక మునుపు నేను చెప్పిన మాటలు విని ఉరి శిక్ష వేయకుండా నా కళ్ళతో వచ్చి ఆ బీరువాను చూచి ఆ తర్వాత నీకు ఉరి శిక్ష వేయాలనుకుంటున్నాను. ఆర్థిక మంత్రి అక్కడే వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాడు. ఒక్కసారిగా రాజు ఆర్థిక మంత్రితో పాటు ఛాంబర్లోకి వచ్చినాడు. బీరువా తాళపు చెవులు ఆర్థిక మంత్రిని అడిగినాడు, తాళపు చెవులు ఇవ్వు. మంత్రి అన్నాడు, ఇవ్వను. నా రాజ్యములో నాకు నమ్మకమైన వ్యక్తిని నీవే భావించాను. అవును మహాప్రభు, ఇప్పటికైనా నీకు ప్రాణం పెట్టడానికి ఈ రాజ్యంలో నాకంటే ఎవడున్నాడు? మాటలు చెప్తున్నావు కానీ బీరువా తాళపు చెవులు ఇవ్వట్లేదు. ఇవ్వను. రాజు యొక్క ఆలోచన దృఢపడింది. చుట్టుపక్కల మంత్రులు చెప్పాను కదండి రాజుగారు, ఆయన బీరువాలో నీ సామ్రాజ్యంలోని శ్రేష్టమైన ఆస్తి ఎంతో దాచిపెట్టుకుని ఉన్నాడని ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమవుతుంది. కానీ ఉరిశిక్ష వేయక మునుపు నేను చూడాలి అంతే. భటులకు ఆజ్ఞాపించినారు. భటులంతా ఆర్థిక మంత్రిని బంధించి వేసినాడు. ఒక తాళాలు లాక్కొని వచ్చినాడు, బీరువా తాళపు చెవులు లాక్కొని వచ్చినాడు. వెళ్ళి బీరువా తెరిచారు. రాజు దగ్గరికి వచ్చి ఆ బీరువా చూచాడు. రాజు కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి, వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. ఏంటిది? వాట్ ఈస్ దిస్? నాకు చెప్పింది ఏంటి? నాకు కనిపించేది ఏంటి? ఏం చెప్పారు నాకు? వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలో కెంపులు పచ్చలు నీ రాజ్యంలో నీ ఖజానాలోని శ్రేష్టమైనవన్నీ బీరువాలో ఉన్నాయని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే వేరు ఉన్నాయి. ఏంటివి? వాడు పడుకొని ఉన్నాడు, పడగొట్టారా? ఆర్థిక మంత్రి లేపాను మహాప్రభు, తీసుకుని రండి. ఆర్థిక మంత్రిని బీరువా దగ్గరికి తీసుకుని వచ్చినారు. ఇక్కడ కనిపిస్తూ యాంగర్కి వేలాడదీయబడి ఈ చినిగిపోయిన చొక్కా ఏంటి? మహాప్రభు, మీరు రాజని తెలియకుండా వీధుల్లో భిక్షం అడుగుతున్నప్పుడు మీరు దగ్గరికి వచ్చినారు. భిక్షాన్ దేహి అని మిమ్మల్ని భిక్షం అడిగినప్పుడు నేను వేసుకున్న చొక్కా ఇది. ఈ మాసిపోయిన పాత్ర ఏంటి? భిక్షాన్ దేహి అని మిమ్మల్ని భిక్షం అడిగిన పాత్ర ఇది. ఈ చెనిగిపోయిన చెప్పులేంటి? భిక్షం అడిగే రోజు వీధుల్లో వేసుకున్న చెప్పులు ఇవి. ఈ మురికి మాసిపోయిన టవాలేంటి?
నా జీవితాన్ని శుభ్రం చేసుకోవటానికి, నా చొక్కాన్ని బాగు చేసుకోవటానికి నేను వాడుతున్న టవాల్ ఇది. ఏంటి ప్లేటు? చినిగిపోయిన అల్యూమినియం ప్లేటు. ఎవరైనా మీలాంటి మహాప్రభువులు భిక్షం వేస్తే దొరికిన అన్నంతో నా కడుపు నింపుకునే ప్లేట్ ఇది. ఎందుకు ఇక్కడ పెట్టావు? ఎందుకు వాటిని ఇక్కడ ఉంచుకున్నావు? నువ్వు మొదటి రోజు వచ్చిన వెంటనే స్నానం చేయమని చెప్పాను కదా. చెప్పారు రాజు. స్నానం చేసిన తర్వాత నా బతకంతా నాకు గుర్తుండటానికి తీసుకుని వచ్చి అల్మెరాలో ఉంచి, అది నా భిక్షాన్ని జ్ఞాపకం చేస్తుంది. నన్ను నువ్వు దర్శించిన దినం జ్ఞాపకం చేస్తుంది. అది రోజు నేను చూస్తున్నప్పుడు మీకు ఇంకెంత నమ్మకంగా జీవించాలనే తీర్మానం నాలో పెళ్ళుకు వస్తుంది. ఈ దినాన మీకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఆ స్థితిలో నన్ను ఉన్నప్పుడు మీరు ఈ స్థితిలోనికి తీసుకొని వచ్చారు కనుక మీరు ఇప్పుడు నన్ను నమ్మక ద్రోహిని ఎంచితే ఉరికంబానికి నేను సిద్ధంగా ఉన్నాను. రండి, ఆజ్ఞాపించండి, ఉరి వేయటానికి నన్ను తీసుకెళ్ళండి. సీన్ కట్ చేస్తే మనం అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తే మనది కూడా దాదాపు అదే పరిస్థితి. రాజులకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు పాపాత్మలమై పడి చెడిపోయి వీధుల్లో తిరుగుతూ ఆత్మీయంగా భిక్షాందేహి అని అడుగుతున్నప్పుడు పేద నరుడుగా జన్మించినాడు. పశువుల పాకలో పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. ఏక రూపి నిలవటంగితో ఆయన జీవితం అంతా కొనసాగింది. అలాగే దారెంబడి వచ్చినాడు. భిక్షాందేహి అని కేక వేశాము. ఆయన ఆగాడు, పట్టుకున్నాడు, జాలి పడ్డాడు, స్నానం చేయించాడు, రక్షణ వస్త్రం ఇచ్చినాడు, రాజులుగా యాజకులుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. ఇప్పుడు పరలోక స్థలంలో మనల్ని కూర్చుండబెట్టాడు. ఆయన వన్నీ మనవుగా చేశాడు. దీన్ని నోడ్చలేక సాతాను వచ్చినాడు. పలానా వాడు నీకు కుయుక్తి చేస్తున్నాడు, నీకు తెలుసా? మధ్యాహ్నం మన స్పందన ఏంటి? ఈ రాజుకు ద్రోహం చేస్తావా? 5 ఏళ్ల క్రితం ఎక్కడుంటివి నువ్వు? 10 ఏళ్ల క్రితం ఎట్లుంటివి? 20 ఏళ్ల క్రితం ఎట్లుంటివి? చొక్కా లేకుండా, నిక్కర్ లేకుండా, సరైన చెప్పులు లేకుండా, ఇల్లు లేకుండా, వాకిలు లేకుండా, భార్య లేకుండా ఈ ఊరికి ఒక్కడ వచ్చావు. ఇప్పుడు దేవుడు నిన్ను కుటుంబంగా చేశాడు. ఈ ఊరికి దిక్కుమై వచ్చావు. దేవుడు ఇప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చినాడు. ఈ ఊరికి నిరాకరణ గురై వచ్చావు. ఇప్పుడు దేవుని యొక్క హస్తం నీ మీదకి వచ్చింది. ఇంత దేవుని ఆశీర్వాదం రుచి చూచి కూడా ఆయన కొరకు జీవించడానికి నీ మనసు రాకపోతే నీవు నమ్మక ద్రోహి కాదా? 10 ఏళ్ల క్రితం నీకు తినేకుండేదా? 15 ఏళ్ల క్రితం నీకు కట్టుకునేకుండేదా? 20 ఏళ్ల క్రితం నువ్వెవరో నీకు తెలిసేదా? ఈ దినాన్ని స్థితిలోనికి రావటానికి కారణం ఆ దేవుడు కాడా? ఆ రాజు కాడా? ఆ రక్షకుడు కాడా? ఆ విమోచకుడు కాడా? ఆ ప్రేమమయుడు కాడా? ఇప్పుడు నీకు నాస్తిని బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లల్ని బట్టి, అంతస్తుని బట్టి, స్తోమతను బట్టి, ఇల్లును బట్టి, కారును బట్టి, పోషణ బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఆకర్షణను బట్టి ఆ రాజుకి నమ్మకంగా జీవించడానికి ఇష్టం లేకుండా ఆ రాజును మర్చిపోవటానికి ధైర్యం చేస్తావా? ఈ మధ్యాహ్నం నీ జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాను.